హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్ తెలుగు. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ యొక్క స్క్వాడ్ గురించి మనం తెలుసుకుందాం. డొమెస్టిక్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో డొమెస్టిక్ ప్లేయర్స్ మీద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేశారు అనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్ అంటే మన అందరూ గుర్తొచ్చేది ఒకప్పుడు డాడీస్ టీమ్ అంటారు. ఎందుకంటే అందరికీ 36, 38, 35 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ ప్లేయింగ్లో. కానీ ఈసారి వాళ్ళంతా డొమెస్టిక్ ప్లేయర్స్ మీద కన్నేశారు. అంతా యంగ్స్టర్స్. వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ధోని అలాగే సంజు శాంసన్ ఒక్కడే 31, 30, 44 ఏజ్. మిగతా వాళ్ళంతా బిలో 30 ఇయర్స్ వాళ్ళ యావరేజ్ ఏజ్ కూడా ఒక్కొక్కరిది 27 ఎంతో ఉంది. అలాంటి టీం ఈసారి డొమెస్టిక్ ప్లేయర్స్ యంగ్ టాలెంట్ మీద పడ్డారు. ఎందుకంటే ఫ్యూచర్ కోసం ఒకవేళ ధోని రిటైర్మెంట్ అయినా మిగతా వాళ్ళు లేకపోయినా ఫ్యూచర్ జనరేషన్ని బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు యంగ్ ప్లేయర్స్ మీద వాళ్ళు బై చేశారు. వాళ్ళు బై చేసిన ఇద్దరు యంగ్ ప్లేయర్స్ 14 crores అంటే 28 crores ఇద్దరు యంగ్ ప్లేయర్స్ మీద, డొమెస్టిక్ ప్లేయర్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇంతవరకు వాళ్ళు ఇండియన్ క్రికెట్ కూడా ఆడలేదు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద ఇంత అమౌంట్ అనేది వాళ్ళు బై చేయడం అనేది ఇది ఒక రికార్డు. ఎందుకు ఎవరి కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీళ్ళ మీద సిఎస్కి ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేసిందని ఒకసారి మనం చూస్తున్నట్టయితే వీళ్ళందరూ డొమెస్టిక్ ప్లేయర్స్, అన్క్యాప్డ్ ప్లేయర్ మీద 28 crores ఇన్వెస్ట్ చేయడం అనేది ఐపీఎల్ హిస్టరీలోనేది ఒక రికార్డు. కార్తిక్ శర్మ డొమెస్టిక్ లో రాజస్థాన్ తరఫున ఆడుతూ ఉంటాడు. ఐపీఎల్, ఇది సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కానీ ఏదైతే ప్రీమియర్ లీగ్స్ జరుగుతున్నాయి కదా ఈ మధ్య స్టేట్ సంబంధించి, ఆ ప్రీమియర్ లీగ్ లో అతను స్ట్రైక్ రేట్ అనేది హైయెస్ట్ లో ఉంది. అతను హార్డ్ హిట్టర్, ఒక మిడిల్ ఆర్డర్ లో డౌన్ ద ఆర్డర్ వచ్చి, అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా. సో అతని యొక్క రికార్డు చూసి, అతని స్ట్రైక్ రేట్ చూసి సిఎస్కే అతని మీద ఇన్వెస్ట్ చేసింది. అతని ఏజ్ కూడా 19 years. సో ఆ విధంగా కార్తిక్ శర్మ అనే సిఎస్కే యాజమాన్యం తీసుకుంది. అతని కోసం చాలా ఫ్రాంచైజీ ఆక్షన్ లో పోటీ పడ్డాయి. ఎట్టకేలకు సిఎస్కే అతని ఆక్షన్ లో తీసుకుంది. అలాగే ప్రశాంత్ వీర్ కూడా 14 crores దాకా వెళ్ళారు. ఎందుకంటే అతని యొక్క జడేజాకి రీప్లేస్మెంట్ లాంటి వాళ్ళు. సేమ్ జడేజా లాగే లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు, అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కూడా. సో ఒక బౌలింగ్ ఆల్రౌండర్ లాగా సిఎస్కే ఒక జడేజాకి రీప్లేస్మెంట్ గా అతను తీసుకుంది. అతను కూడా డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కానీ ఇతర లీగ్స్ లో, ప్రీమియర్ లీగ్స్ లో కానీ. అందుకని అతని మీద ఎక్కువ సిఎస్కే ఇన్వెస్ట్ చేసి వీళ్ళిద్దరి మీద అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళిద్దరిని బై చేసింది. ఇంకా మిగతా అమౌంట్ తో కొంతమంది ఫారిన్ ప్లేయర్స్, క్యాప్డ్ ప్లేయర్స్ అయిన మ్యాడీ హెన్రీ లాంటి వాళ్ళు, అలాగే జేమియన్ ఓవర్టన్ లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది మనకు తెలిసిన నేమ్డ్ ప్లేయర్స్ ని సిఎస్కే తీసుకుంది. వాళ్ళు ప్లేయింగ్ లో ఉంటారా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే దానికంటే ముందు సిఎస్కే సంజు శాంసన్ ని రవీంద్ర జడేజాతో ట్రేడ్ చేసుకుంది, మ్యూచువల్ ట్రేడ్. ఆ విధంగా సంజు శాంసన్ మనకి సిఎస్కేకి వచ్చాడు, రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళాడు. సిఎస్కే ఓపెనర్ కింద ఆయుష్ మాత్రమే మన అందరికి తెలిసిన అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్, అలాగే రీసెంట్ గా అండర్-19 వరల్డ్ కప్ వాళ్ళు గెలిచారు ఇండియన్ టీము. దాంట్లో ఆ కెప్టెన్ గా చేసిన ఆయుష్ మాత్రం లాస్ట్ సీజన్ అతను ఒక 90s దాకా స్కోర్ ఎంతో చేసినట్టున్నాడు. అతనికి ఆ మంచి రికార్డ్ అయితే ఉంది, బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అతనితో పాటు సంజు శాంసన్ సంగతి మనందరికి తెలిసింది. సంజు శాంసన్ ఒక ఫ్యూచర్ కెప్టెన్ గా సిఎస్కే చూస్తుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నప్పటికీ సంజు శాంసన్ ఒక మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ గా, అతని యొక్క ఇంపాక్ట్ సిఎస్కే లో ఉంటే ఎలా ఉంటది అని, ఒక కేరళకి చెందిన ప్లేయర్, ఒక సౌత్ ఇండియన్ చెందిన ప్లేయర్ వాళ్ళ టీంలో ఉంటే ఆ యొక్క అట్మాస్ఫియర్ అంతా మారిపోద్ది. సో సంజు శాంసన్ లాంటి ప్లేయర్ అక్కడ టీంలో ఉంటే వాళ్ళకి ఎంతో ఉపయోగం. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కూడా, ఒకవేళ ధోని కనుక రిటైర్ అవుతే అతనే వికెట్ కీపర్ గా, ఫ్యూచర్ ఆఫ్ వికెట్ కీపర్ గా కూడా ఉండొచ్చు. సో సంజు శాంసన్ ని వికెట్ కీపర్ కింద, అలాగే వికెట్ కీపింగ్ చేస్తారో లేదని మనకు తెలియదు. సో సంజు శాంసన్ నెంబర్ 1 ఓపెనర్ కింద వాళ్ళు ఉండొచ్చు. సో సంజు శాంసన్ అలాగే ఆయుష్ మాత్రం వారి యొక్క ఓపెనర్స్. అలాగే నెంబర్ 3 కింద రుతురాజ్ గైక్వాడ్, అలాగే వాళ్ళ టీం కి కెప్టెన్ కూడా. అందరూ చెప్పాల్సిన పని లేదు, అతను ఎలా ఆడతాడో మనందరికి తెలిసిందే. అతని స్ట్రైక్ రేట్ కానీ, మిడిల్ ఓవర్ లో అతను ఇంపాక్ట్ కానీ, స్పిన్ బాగా ఆడగా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. లాస్ట్ సీజన్ అతను లేకపోవడంతో చాలా మిస్ అయ్యారు వాళ్ళు అతని ఇంజురీ వల్ల. సో గేమ్ అనేది మొత్తం ప్లేయింగ్ లెవెల్ అనేది చేంజ్ అయిపోయింది అతను లేకపోవడంతో. ఈసారి అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. రుతురాజు అతని కెప్టెన్ కూడా. సో నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్, అలాగే నెంబర్ 4 డివాల్డ్ బ్రేవిస్. లాస్ట్ సీజన్ అతను మధ్యలో వచ్చాడు, మిడ్ ఆఫ్ ద సీజన్ వచ్చాడు. అతను రావడంతో ఆ యొక్క టీం మొత్తం మారిపోయింది. అతని స్ట్రైక్ రేట్ అయితే దాదాపు 180, 190 దాకా ఉంది. డివాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఆర్డర్ లో
ఫినిషింగ్ కానీ అలాంటి ఇంపాక్ట్ గల ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్ డేవాల్డ్ బ్రేవిస్. స్పిన్ బాగా ఆడతాడు డేవాల్డ్ బ్రేవిస్. అతను నో లుక్ షాట్స్ కానీ ప్లేయర్స్ అనే అతను ఒక పేరు ఉంది. ఆ విధంగా డేవాల్డ్ బ్రేవిస్ ఆడుతూ ఉంటాడు. అలాగే నెంబర్ 5లో వచ్చి శివం దుబే. శివం దుబే గురించి మనందరికి చెప్పాల్సిన పని లేదు. చెన్నై లాంటి స్పిన్ ట్రాక్స్, ఇప్పుడు స్పిన్ ట్రాక్స్ అయితే లేవు. T20 వరల్డ్ కప్ లో స్పిన్ ట్రాక్స్ అని తీసేసి ఒక బ్యాటింగ్ పిచ్ అనేది ఇచ్చారు. బట్ స్పిన్ ట్రాక్స్ ఉన్న టైంలో శివం దుబే లాంటి ప్లేయర్స్ మన ఇండియా తరపున కానీ అలాగే సిఎస్కేకి ఎంతో ఇంపార్టెంట్. అతను స్పిన్ బాగా ఆడగలడు శివం దుబే. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఒక మిడిల్ ఆర్డర్లో మంచి ఫినిషింగ్ అలాగే సాలిడిటీ ఇవ్వగల ప్లేయర్ శివం దుబే. శివం దుబే నెంబర్ 5. అలాగే నెంబర్ 6 వచ్చేసి కార్తిక్ శర్మ. కార్తిక్ శర్మ ఇందాక మనం మాట్లాడుకున్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అతని మీద 14 crores పెట్టి ఇన్వెస్ట్ చేశారు. మరి అతన్ని బెంచ్ మీద కూర్చోబెడతారంటే నేనైతే అనుకోవాలి. అతను ప్లేయింగ్ లెవెల్ ఆడిస్తారు. సో కార్తిక్ శర్మ నెంబర్ 6లో ఉంటాడు. నెంబర్ 7 వచ్చేసి ఎంఎస్ ధోని. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ద మ్యాన్ ఆఫ్ ఎప్పుడైతే సిఎస్కే అంటే మనందరూ గుర్తొచ్చేది ఎంఎస్ ధోని లేకపోతే సిఎస్కే టీం అనేది లేదు. సో ధోని చుట్టూ ఆ యొక్క ఇన్నింగ్స్ అనేది, ఆ యొక్క టీం అనేది నడుస్తుంది. అతను ఆన్ ఫీల్డ్ కెప్టెన్ కాకపోయినా అతని యొక్క సజెషన్స్ రుతురాజ్ గైక్వాడ్కి ఎంతో ఎంతో ఇంపార్టెంట్. సో అతను టీము ముందుండి బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తూ ఉంటాడు. సో ఎంఎస్ ధోని నెంబర్ 7లో ఉంటాడు. నెంబర్ 8లో వచ్చేసి మనకి ప్రశాంత్ వీరు. ఇందాక మనం మాట్లాడుకున్నాం లెఫ్ట్ హ్యాండెడ్ ఆఫ్ స్పిన్నర్, ఒక జడేజాకి రీప్లేస్మెంట్ లాంటి వాడు. మరి అతను ప్లేయింగ్లో ఆడాలి. ఎందుకంటే 14 crores పెట్టి అతన్ని టీమ్ మేనేజ్మెంట్ కొన్నప్పుడు అతన్ని కూర్చోబెడటానికి చూడదు, ఎందుకంటే అతను ఆడిస్తారు. సో నెంబర్ 8లో అతను ఉంటాడు. ఇప్పుడు దాకా ఎంతమంది ఫారెన్స్ అయ్యారు? డేవాల్డ్ బ్రేవిస్ ఒక్కడే ఫారెన్ అయ్యాడు, మిగతాదంతా ఇండియన్ టీమే ఉంది నెంబర్ 8 దాకా. ఇంకా నెంబర్ 9 వచ్చేసి నూర్ అహ్మద్ చైనామెన్ బౌలర్. అతను సిఎస్కే వచ్చిన కాంచి అతని వికెట్ టేకింగ్ ఎబిలిటీ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యింది. స్పిన్ ట్రాక్స్ వచ్చినప్పుడు అతని వికెట్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది. యావరేజ్ కూడా చాలా బాగానే ఉంటుంది అదేనో స్పిన్ ట్రాక్స్ వచ్చినప్పుడు. సో నూర్ అహ్మద్ వాళ్ళకి రావడం కూడా, అతను కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అతను చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెంబర్ 9లో నూర్ అహ్మద్. నెంబర్ 10 వచ్చేసరికి ఖలీల్ అహ్మద్. మనందరూ తెలిసిందే ఖలీల్ అహ్మద్. వాళ్ళ దగ్గర ఉన్న సిఎస్కేలో ఉన్న ఒక ఇండియన్ ప్రైమరీ బౌలర్ ఎవరు ఉన్నారంటే అతను ఖలీల్ అహ్మదే. ఖలీల్ అహ్మద్ పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ బాగా బౌలింగ్ చేయగలడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బాల్. సో చాలా చాలా ఎంగేజ్లోనే ఉన్నాడు. ఇంకా ఖలీల్ అహ్మద్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఇండియన్ తరఫున కూడా ఆడిన ప్లేయర్. ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు అక్కడ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెంబర్ 11లో వచ్చేసి నాథన్ ఎల్లిస్ కానీ మ్యాట్ హెన్రీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తీసుకుంటారు. వీళ్ళిద్దరు ఇంకో ఫారినర్ అవుతాడు. ఇప్పుడు దాకా 3 foreigners అయ్యారు. సిఎస్కే ఇంతకు ముందు కూడా ఎక్కువ మంది 4 foreigners ఆడాలని ఒక రూల్ ఉన్నా సరే వాళ్ళు 3 మంది foreigners తోనే లేదా 2 మంది foreigners తోనే వెళ్ళిన టీం అది సిఎస్కే. అంత స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉంది సిఎస్కే దగ్గర. సో నాథన్ ఎల్లిస్ కానీ లేక మ్యాట్ హెన్రీ కానీ, నేనైతే నాథన్ ఎల్లిస్ తీసుకున్నా. ఎందుకంటే T20 కైండ్ ఆఫ్ బౌలర్ నాథన్ ఎల్లిస్. సో స్లోవర్ వన్స్ కానీ అలాగే నక్కుల్ బాల్స్ కానీ కట్టర్స్ కానీ నాథన్ ఎల్లిస్కి చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో నాథన్ ఎల్లిస్ అయితే నెంబర్ 11లో ఉంటాడు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి ఎవరు ఉంటారని అందరూ అనుకున్నారు. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు ఉంటే బాగుంటుందని మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. నేనైతే ముఖేష్ చౌదరి ఉంటే బాగుంటుంది అనుకుంటా, ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఎందుకంటే నాథన్ ఎల్లిస్ అలాగే ఖలీల్ అహ్మద్ తోడు ముఖేష్ చౌదరి వీళ్ళు 3 ఉంటారు. అలాగే స్పిన్నర్ వచ్చేసి నూర్ అహ్మద్ అలాగే ప్రశాంత్ వీరు లాంటి ప్లేయర్, వీరంతా స్పిన్ బౌలర్స్. సో ఈ విధంగా సిఎస్కే టీం అనేది ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది? అలాగే సిఎస్కే 6th టైటిల్ కొట్టిద్దా లేదని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.